భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు ఏకాదశి దివసం 11వ రోజు. ఈ 11వ రోజు పూజా కార్యక్రమంలో హేరంబ గణపతిని ఆరాధన చెయ్యాలి. హేరంబ గణపతి అంటే తండ్రికి దగ్గరగా ఉండేటువంటి వాడు. అభయ వరద హస్తం పాశ దంతాక్షమాల పరసుమద తీర్షం ముద్గర మోదకంచ విదతు నారసింహ పంచమాతంగ వ్రక్త కనక రుచిర వర్ణం పాతు హేరంబ నామ అన్నారు. అటువంటి హేరంబ గణపతి ముఖము 5 ముఖములు కలిగి ఉంటారు. ఆయన బలహీనులను రక్షకుడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయన పెద్ద సింహం లాంటి వాడు కనుక ఈ గణపతి రూపం క్రూరంగా కనిపిస్తుంది, సింహరూపంగా ఉంటుంది. మరియు అతని కేంద్ర తాంత్రిక అభివ్యక్తము అతని 5 తలలు కలిగి ఉంటాడు. పంచబ్రహ్మలుగా అతని తండ్రి శివుడుగా 5 బహుమతులు సూచిస్తాయి. అవి ఏమిటంటే ఈశాన్య, తత్పురుష, అఘోర, వామదేవ మరియు సజ్జోజాతం. తండ్రిలాగా 5 ముఖాలు కలిగి ఉంటారు. ఈయన కూడా గణపతి, ఈ హేరంబ గణపతిగా. అతను పాశము, గొడ్డలి, సుత్తి, దంతము, దండ, పండు, మోదకం అంటే ఇష్టం. మరియు జపమాల, జపూసలతో కూడా జపమాల పట్టుకోవడం, దాంతోపాటు దీవెనలు ఇవ్వడం, ఆశీర్వచనాలు చేయడం ఆయన యొక్క లక్షణం అన్నమాట. రక్షణ యొక్క సజ్జనుల విస్తరింపజేసేటువంటి వాడు. దశభుజాల అవతారమూర్తి. 10 చేతులు ఉంటాయి దీనికి, 5 తలలు 10 చేతులు అంతే. మరి అభయము మరియు వరద ముద్రలో సింహంలాగా సారిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు హేరంబ గణపతి. నిస్సహాయంగా బలహీనులను ఆయన భక్తులు రక్షించేటువంటి వాడు. ఏ విధమైన హాని లేకుండా రక్షించేటువంటి వాడు ఈయన. ఈ మూర్తి నేపాల్లో కానీ అలాగే మన రాష్ట్రంలో మహారాష్ట్రలో ముఖ్యంగా ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. వెళ్ళడం చాలా కష్టం కాబట్టి, కానీ దుర్గమమైనటువంటి కష్టాలు కానీ ఎటువంటి కష్టమైనా తొలగించేటువంటి వాడు ఈ హేరంబ గణపతి అని చెప్పారు. ఆరాధించు. అలాగే లక్ష్మీ గణపతి కూడా చెప్పారు. లక్ష్మీ గణపతి అంటేనే జ్ఞానం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. జ్ఞానం ఉంటే ఐశ్వర్యం ఉంటుంది. అందుచేత లక్ష్మీ గణపతి అన్నారు. అలా కూడా ఈరోజు ఆరాధించే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా ఆచరించి తరించండి. అలాగే గణపతి యొక్క నిమజ్జన మహోత్సవాల్లో పాల్గొని విశేషంగా శాంతంగా భక్తితోటి, గానాలతోటి, నృత్యాలతోటి సాంప్రదాయబద్ధంగానే నిమజ్జన మహోత్సవాలు జరగాలి. కాబట్టి భారతీయులకి, ప్రవాస భారతీయులందరికీ కూడా గణపతి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మరీ కోరుకుంటూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.